ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి సంపదలు తిరిగి వచ్చే వ్రతం ఏదైనా ఉందని అడిగారు. శ్రీమద్ భాగవతం నుంచి మీకు ఈ ఉపాయం చెప్తున్నాను. మీ సంతానం, మీకు పుట్టిన పిల్లలు దిక్కు లేకుండా తిరుగుతున్నప్పుడు, వారి సంపదలు పోయినప్పుడు, భర్త కశ్యపుని ఆదేశంతో అదితి క్షీర వ్రతం చేసింది అనేది దాంట్లో ఉంది. పాల్గొన్న మాసం శుక్లపక్ష పాడ్యం నుంచి 12 రోజుల పాటు కేవలం పాలు మాత్రమే తీసుకొని ఈ క్షీర వ్రతాన్ని పూర్తి చేసినట్టుగా శాస్త్రంలో ఉంది. అలా చేసిన తర్వాత తిరిగిపోయిన సంపదలన్నీ, సుఖాలన్నీ, ఆనందాలని పొందింది అని శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే ఓపిక, శరీరంలో ఓపిక ఉన్నవారు, చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు ఇది పాల్గొన మాసంలో చేయండి. అంటే పెద్ద పెద్ద మంత్రాలతో కాకుండా తేలికైన మార్గం ద్వారా కూడా ఇది ఒక అద్భుతమైన వ్రతంగా చెప్తారు. ఇలాంటి చిన్న చిన్న వ్రతాల గురించి తెలుసుకోవాలనుకుంటే, ఇలాంటివి కావాలని కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఇలాంటి చిన్న చిన్న వీడియోలో ఇలాంటి తేలికైన వ్రతాల గురించి చెప్తాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.